ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి గారు బర్త్డే పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. సో భారీ ఎత్తున కూడా యువత అందరూ అన్ని సబన్న వర్గాల వాళ్ళందరూ కూడా రావడం ఆయనకు విశేష చేయడం జరుగుతుంది. ఇలా బిఆర్ అంబేద్కర్ గారు బర్త్డే పురస్కరించుకొని కూడా ఘనంగా పూలమాలలు చేస్తూ ఇబ్రహీంపట్నంలో వాకింగ్ చేసుకుంటూ కూడా ఫంక్షన్ హాల్కి వచ్చారు. ప్రస్తుతం వారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ వారి మాటలు తెచ్చుకుందాం. నమస్తే అండి, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. సో పెద్ద పెదవులు అనుభవించాలని మనసు కూడా కోరుకుంటున్నాం. సో ఎలా ముందుకెళ్తారు? నేను గత 22 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఉన్నా. సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, కౌన్సిలర్గా ప్రస్తుతం నేను పనిచేస్తూ ఉన్నా. నాకు పేద ప్రజలకు సేవ చేయాలంటే చాలా ఇష్టం, అందులో ముఖ్యంగా యువతకు. నేను బలంగా నమ్ముతాను, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలోని యువత అభివృద్ధి చెందాలి. ఇంగ్లీష్లో దర్ ఇస్ అ ఓల్డ్ సేయింగ్, డోంట్ గివ్ ఎ ఫిష్, టీచ్ దెమ్ ఫిషింగ్. మనము ఉపాధి యువతకి మంచి విద్యను అందించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే న్యాచురల్గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నేను 2001 నుంచి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా నేను 2003లో ఈ 3 మండలాలకు సంబంధించిన యువకులందరూ కూడా పెద్ద ఎత్తున అప్పటి సిపి మహేందర్ రెడ్డి గారిని పిలిపించి పెద్ద ఎత్తున వాలీబాల్ టోర్నమెంట్ నిర్వర్తించడం జరిగినది. అప్పటి నుంచి వందలాది టోర్నమెంట్లు నేను కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా కూడా పేద ప్రజలకు మంచి విద్య అందాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు అందించడం ఏంది, యూనిఫామ్స్ అందించడం ఏంది, స్కూల్ పిల్లలకు బెంచీలు అందించడం ఏంది, అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నన్ను ముందుండి నడుపుతున్న మా యువత అందరూ కూడా పేరు పేరున మా కమలాకర్ రెడ్డి వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదంతా భగవంతుని కార్యక్రమమే, భగవంతుడే నాతో చేపిస్తున్నాను నేను అనుకుంటున్నాను. నాకు ఎక్కడ అనుమానం లేదు. ఇంతకుముందు పిల్లలు చెప్తా ఉండే, కప్పాడి నుంచి వచ్చిన యువకులు చెప్తా ఉండే, సార్ మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మీరు ఒక విద్యావంతులు, మీరు మంచి ప్రొఫెషనల్ విద్యావంతులు, మీ యొక్క యాక్టివిటీస్ నచ్చి మేము వచ్చినాం సార్. మేము ఉస్మానియా యూనివర్సిటీలో నాది కార్డియాలజీ అయిపోయింది, నేను ఇంకో ఆయన నాది ఎంబీబీఎస్ అయిపోయింది, ఇంకో ఆయన నేను పీజీ చేస్తున్నాను, ఇంకొక 10-15 మంది టీచర్లందరం కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఎంకరేజ్ చేయటం నాకు ఎనలేని ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఉన్నది. మా యువత తోడ్పాటుతోని, పెద్దల ఆశీస్సులతో ఖచ్చితంగా రాబో కాలంలో ఇబ్రహీంపట్నం శాసనసభ్యునిగా పోటీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరే చెప్తున్నారు రాజకీయంగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేస్తాను. గతంలో కూడా చాలామంది పోటీ చేశారు మీ పార్టీ నుంచే. మీరు కూడా గతంలో కారు గుర్తులో పనిచేశారు. సో మీకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దండలతో టికెట్ వస్తుందని ఏ విధంగా విశ్వాసం ఏర్పడింది? నేను బలంగా నమ్ముతాను, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రజలలో ఉన్నారో, ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఈరోజు 3-4 వేల మంది వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఖచ్చితంగా రాజకీయము ఒక దైవ కార్యము, ఆ భగవంతుడే మనల్ని నడిపిస్తాడు, ఆ భగవంతుడే ఆశీర్వదిస్తాడు. నేను బలంగా నమ్ముతున్నాను, నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నాను. నాకు యువత ప్రజలందరూ కూడా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. నాకు పోటీ పడే నాయకులందరూ కూడా వాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చే నాయకులు, వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోతే కనపడరు, అది ప్రజలకు బాగా తెలుసు. ఒక్కసారి నేను బాగా నమ్ముతాను, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, రాజకీయాలలో ఒక్కసారి ఓడిపోతే ఎక్కలేని సానుభూతి ఉంటుంది, రెండోసార్లు ఓడిపోతే వాడు రాజకీయ పనికియరు అని మా ఉదయపూర్ డిక్లరేషన్లో 2 సార్లు ఓడిపోయిన వాళ్ళకు టికెట్లు ఇవ్వద్దు అని కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళు ప్రజల్ని ప్రేమించే మనుషులు కాదు, ప్రజల పక్షాన ఉండే మనుషులు కాదు, ఏదో ఎలక్షన్ ముందు వచ్చిపోయే నాయకులు నిజంగా ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు నమ్మరు అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కాంగ్రెస్కు స్తబ్దతగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది కదా, దీని ఎలా చూడాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పేద ప్రజలకు సేవ చేయాలన్న చాలా ఇష్టము. ఆయన స్టూడెంట్ దశ నుంచి యూత్ నాయకుడి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా తెలంగాణకు మంత్రి పదవి త్యాగం చేసిన ఒక మహనీయుడుగా ఆయనకు రాజకీయాలు కొంచెం విసుగు రావచ్చు. ఏంది రాజకీయాలలో ఇట్లా కూడా ఉంటుందా, అన్ని అర్హతలు ఉన్న నన్ను కాదని నన్ను విస్మరించినారన్న ఆలోచనతో కొంచెం స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. మళ్ళీ ఈరోజు కూడా నన్ను ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించి అంబేద్కర్ గారికి పూలదండేసి మంచిర్యాల వెళ్ళినారు. భట్టి గారి పాదయాత్రలో పాల్గొనడానికి, ఈరోజు బహిరంగ సభలో పాల్గొనడానికి ప్రతిరోజు కూడా ప్రజలలో ఉండే మనిషి. 2 రోజుల క్రితం కూడా మా దగ్గర చావుకి వెళ్ళిపోయినాడు. ప్రతి నిత్యము ప్రజలలో ఉండే మనిషి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి స్ఫూర్తితోనే ముందుకు పోతున్నారు. గతంలో క్యాంప మల్లేష్ డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఇక్కడ టికెట్ రావాల్సిన వాళ్ళకి రాకుండా అట్లా 3 పర్యాలు కూడా కాంగ్రెస్ కలహాలతోటే ఇబ్రహీంపట్నం వదులుకుందని ఒక టాక్ ఉంది. మరి ఈసారి ఎలా చేస్తారు? ఇప్పుడు ప్రజలకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ ఎక్కడ అనుమానం లేదు, మా గురించి పనిచేసే వాళ్ళని. కరోనా సమయంలో
నాతో పోటీ పడుతున్న నాయకులు పాయింట్ కూడా వేసుకోలేదండి, లుంగి మీదనే ఉన్నారంటే ఇంట్లోకించి బయటికి వెళ్ళలేదు. ప్రజలు అబ్జర్వ్ చేయరా? నేను గ్రామం తిరుగుతూ ముందు ఈ యొక్క గుడ్డి ప్రభుత్వము ఈ యొక్క మా శాతగాని ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి కనీసం ఈ యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను ఊరు తిరిగి కరోనాని లెక్క చేయకుండా ప్రతి గ్రామ పంచాయతీ దగ్గరికి పోయి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకున్నాను. ప్రైవేట్ టీచర్లకు, అంగన్వాడీ టీచర్లకు, డ్వాక్రా మహిళలకు, ఆశా వర్కర్లకు, ప్రతి అక్క చెల్లెమ్మకు నేను అండగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. సో ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మరొక హైటెక్ సిటీ లాగా అవుతుంది, ఫార్మసిటీ కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మాదే అంటారు ప్రభుత్వం, మళ్ళీ అని చెప్తారు. నిజంగా ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎమ్మెల్యే గారే మొన్న ఏమంటారు చూడండి, ఏదో లక్కీ లాటరీ లాగా గెలిచినాడు. ఆ రోజున మా నాయకులకు ఈ ప్రాంతం మీద పట్టు లేదు కాబట్టి కిషన్ రెడ్డి 3 సార్లు గెలిచినాడు, కానీ అది ఇప్పుడు జరిగే ప్రసక్తే లేదు. ఈ యొక్క వయసు మీద పడ్డ వాళ్ళందరూ కూడా ఇంటికి పోవాల్సిందే. కిషన్ రెడ్డి గారు ఆయన కూడా అంతే, ప్రజలంటే ప్రేమ, ప్రజల యొక్క కష్టాలు తీర్చాలన్న ఆకాంక్ష. కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏ ఒక్క మంచి పనన్నా చేసినారా? మీరు 15 సంవత్సరాలకు ఎమ్మెల్యే ఉండి ఒక్క పనన్నా నేను నా 15 సంవత్సరాలలో 3 పర్యాయాలు నేను ఇబ్రహీంపట్నం ప్రాంతానికి గుర్తుండిపోయే పని చేసినాను ఒక్కటి చెప్పండి, ఆయనే గెలుస్తాడు. మళ్ళీ సమస్యనే లేదు. కిషన్ రెడ్డి 3rd ప్లేస్లో ఉండటం ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ వాళ్ళకు కూడా పింఛన్లు మేమే ఇస్తున్నాం, చాలా వరకు కూడా కరెంట్ 24 గంటలు ఇస్తున్నాము, అన్ని రకాల సదుపాయాలు, ప్రథమ చికిత్సకు సంబంధించినవి, డయాలసిస్ సంబంధించిన చేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు అని కూడా వాళ్ళు డంక బజాయించి అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్తారు? నిజంగా ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయింది. ఏదో ఉదాహరణకి రైతు బంధు ఇస్తున్నామంటున్నారు, రైతు బంధు ఒక్కటే ఇస్తున్నారు. చూడండి, ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మొన్న అకాల వర్షాలకు పంట నష్టం జరిగిపోయింది. 20,000 30,000 ప్రతి రైతుకు వస్తూ ఉండే. అంతకని ఏదైనా కూడా వ్యవసాయానికి సంబంధించిన మా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైన పరికరాలు, రైతుకు శ్రమ తగ్గించే విధంగా అనేకమైన పరికరాలు ఇచ్చినారు. ఫ్రీ ట్రాక్టర్లు ఇచ్చినారు, వ్యవసాయానికి ముందండు నడిపించినారు. అన్నీ చూడండి, ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో 100లాది ఇండ్లు కట్టించినారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్క ఊర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు. నువ్వు తక్కల్లపల్లి దగ్గర శంకుస్థాపన చేసినావు, కనీసం పునాది రాయి ఇంకా పునాది కూడా తీయలేదు. ఆదిపట్ల దగ్గర కొంగరలో చేసినావు, అక్కడ కూడా పునాది తీయలేదు. అబ్దుల్లాపూర్ మెట్ల చేసినా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు. కాబట్టి నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఈసారి నేను ఇంటికి పంపించడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాను. బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాక్షి ఇలా 125 ఫీట్ల విగ్రహం పెడుతున్నాం, దళిత బంధు ఇచ్చి 10 లక్షలు ఇస్తున్నాము, దళితులు అందరి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాం అంటారుగా. ఎంతమందికి ఇస్తున్నారు? దళితుల్లో నిజంగా కూడా మా దళిత సమాజం నిజంగా కూడా అన్యాయానికి గురవుతున్నది. ఎవరికో ఆ ప్రభుత్వ ఫలాలు పొందిన కుటుంబాలకే మళ్ళీ ఆ ఫలాలు దొరుకుతున్నాయి, కానీ అట్టడుగు బలైన వర్గాలకు లాభం జరుగుతలేదు. నువ్వు దళితులని విస్మరించినావని ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు ఇవ్వాలని సందర్భంగా క్రియేట్ చేస్తున్నాం. నువ్వు ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు ఇవ్వండి, మేము మాట్లాడతాం. చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నిన్నటికి బీజేపీలో ఏలేటి మహేష్ రెడ్డి జాయిన్ కావడం జరిగింది. చాలామంది కూడా కాంగ్రెస్ని వీడి సన్నగిల్లుతుంది, పార్టీ సన్నబడుతుందని కూడా ప్రచారం చేస్తారు. దీని ఎలా తిప్పికొడతారు? కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ పార్టీ, పేద ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకరిద్దరు పోవటం వల్ల ఎక్కడ కూడా నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. ఖచ్చితంగా ఈసారి మా నాయకులు, మా పిసిసి అధ్యక్షులు, మా టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తుందని మేము బలంగా నమ్ముతాం. ఈ బర్త్డే పురస్కరించుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు నిజంగా నన్ను 23 సంవత్సరాలుగా నన్ను ఎక్కడ నిలబడ్డా, ఏ మండలంలో నిలబడ్డా, ఏ గ్రామంలో నిలబడ్డా, రాష్ట్రాలలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు ఇబ్రహీంపట్నం నియోజక ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇవ్వండి, నేను మీకు ఒక నాయకుడిగా కాదు, ఒక సేవకుడిగా నేను పనిచేస్తాను. నిజంగా ఇబ్రహీంపట్నం ప్రజలు గుర్తించాలి. ఏ ఒక్క నాయకుడు మా కిషన్ రెడ్డి ఎన్నడూ ఒక వినాయక మండపానికి వచ్చి ఒక ఆంజనేయ స్వామి గుడిలో భజనలో కూర్చొని భజన చేసిన నాయకుడు కాదు. నన్ను చూసి నాయన్గా ఫాలో అయ్యే నాయకుడు, ఎవరో చనిపోతే ఆ కుటుంబంలో పోయి వాళ్ళకు ధైర్యం చెప్పే నాయకుడు మా కిషన్ రెడ్డి కాదు, ఇంకో పనికిమాలిన నాయకుడు కాదు. నేను మీ గడప దగ్గరకు వచ్చే నాయకుడిని, నేను మీ గుండెల్లో ఉన్న నాయకుడిని, నన్ను ఆదరించండి అని నేను మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.